అదేవిధంగా పెద్దముడి ఎక్కువ ఎన్నికల్లో అక్రమం చేయను పోతే అక్కడ కార్యకర్తలు చుట్టుముట్టి రాయారెడ్డిని బంధించి ఒక గదిలో బంధిస్తే దానికి ప్రతీకారంగా శివారెడ్డిని ఢీకొనే వీరత్వము, సూరత్వము, ధీరత్వము లేక దేవగుడి నారాయణరెడ్డి బ్రదర్స్ను, దేవా బ్రదర్స్ను వెనక నుండి పురికొల్పింది మీరు కదా. ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఆ క్రమంలో కదా దేవగుడి బ్రదర్స్ పెదనాయన శంకరెడ్డిని శివారెడ్డి హతమార్చింది. అప్పుడు వారి ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడుకునేటందుకు చేసిన పోరాటంలో శివారెడ్డి ఆశువులు బాయడం జరిగింది. మరి ఇలాంటి చరిత్రలన్నీ మీరు పెట్టుకున్నారు. 1989లో ఏమైంది? అప్పుడు స్వర్గీయ శివారెడ్డికి జమ్మలమడుగులో మీ మేనల్లుడైనటువంటి మైకేల్ బాబును కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించి 59,000 ఓట్లతో ఘోర పరాజయమయ్యారు. అనేక మంది ఆ బాంబులు తయారు చేయడంలో ఆశువులు కోల్పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీ చరిత్ర అంతా రాజారెడ్డి నుంచి, రాజశేఖర రెడ్డి నుంచి, జగన్ నుంచి తరతరాలకు సంక్రమిస్తున్నటువంటి కిరాయి హత్యలు, నమ్మక ద్రోహం హత్యలు, వెనక నుండి వెన్నుపోటు పొడవడం, ఇవి కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను.